ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైన్యంకు మద్దతుగా నిలబడుతూ రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న సంఘీభావ ర్యాలీలో గోదావరికని ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొంతల రాజేష్ అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులపై కాల్పులు జరిపి చంపడాన్ని ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకుంటూ రామగుండం ఎమ్మెల్యే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తలపెట్టిన సంఘీభావ ర్యాలీలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముష్కరుల దాడి నిరసనగా భారత సైనికులకు బాసగా నిలిచేందుకు రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు కులాలకు అన్ని కుల సంఘాలు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి భారత సైనికులకు మద్దతుగా రేపు సంఘీభావ ర్యాలీ తీస్తున్నాం కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా రామగుండం ఎమ్మెల్యే గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో గోదావరికంలో విద్యార్థులు కర్షక కార్మికులు వ్యాపార సంఘాలు కుల సంఘాలు ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రధాన చౌరస్తాలో ర్యాలీ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ కళ్యాణనగర్ మీదుగా మరి వీకే రెడ్డి వరకు చేరుకుంటుంది. అక్కడ పెద్దలు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కావున గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.